హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈ వీడియోలో మనం ఐఎంఎస్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఇంతకుముందే ఐఈను, సిహెచ్ఎన్ ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఐఎంఎస్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యాజ్ యూజువల్ 5 చాప్టర్స్ మనందరికి తెలుసు. అండ్ దెన్ వెయిటేజ్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ చాప్టర్ ఏమో 17 మార్క్స్, సెకండ్ చాప్టర్ ఏమో 19 మార్క్స్, థర్డ్ చాప్టర్ ఏమో 16 మార్క్స్, అంటే ఇంక్లూడింగ్ 10 మార్క్స్ క్వశ్చన్ కూడా. అంటే మనకి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది థర్డ్ చాప్టర్ నుంచి వస్తుంది. అండ్ ఫోర్త్ చాప్టర్ ఏమో ఎంటర్ప్రినియర్షిప్ డెవలప్మెంట్, అది 14 మార్క్స్. ఫిఫ్త్ది స్మార్ట్ టెక్నాలజీస్, అంటే అది కూడా 14 మార్క్స్ అనమాట. ఈ సబ్జెక్ట్ అనేది ఏమంటారు, ఇండస్ట్రియల్ పర్పస్ మీద ఉంటుంది. అంటే ఇండస్ట్రీ అంటే ఏంటి, అక్కడ వర్క్ కానీ అసలు ఈ ఆర్గనైజేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని ఇది ఉంటుంది. ఇది మొత్తం థియరీనేనండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మోస్ట్లీ డయాగ్రామ్స్ కూడా మనకి అసలు ఉండవు, ఎక్కడో తక్కువ రేర్గా ఉంటాయి. సో మనం ఇది థియరీ అనమాట, కొంచెం బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ గురించి చూద్దాము. ఇంకా ఫస్ట్ చాప్టర్ చూస్తే షార్ట్స్ అండి. ఈ చాప్టర్ నుంచి త్రీ షార్ట్స్ వస్తాయండి. అది కూడా మోస్ట్లీ అన్నీ సింపుల్ డెఫినేషన్సే అడుగుతున్నారు ఎక్కువ. డెఫినేషన్స్ తర్వాతనే వేరే దానికి అడిగే ఛాన్స్ ఉంది. చూసారా, ప్రతి దాంట్లో ఖచ్చితంగా డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. డెఫినేషన్స్ తర్వాత ఈ డిస్టింగ్విష్ బిట్వీన్ డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు. తర్వాత మేనేజ్మెంట్ అంటే ఏంటి, అడ్మినిస్ట్రేషన్కి డిఫరెన్సెస్ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఇలా చూసారు కదా క్వశ్చన్స్ అన్నీ. మీకు యాజ్ యూజువల్ తెలుసు, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. స్టార్ మార్క్ పెట్టినవి రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. అండ్ తర్వాత దీంట్లో నుంచి ఎస్ఎస్ చూద్దాము. ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు షార్ట్స్గా నేర్చుకున్నారు, అది కంప్లీట్గా నేర్చుకుంటే అయితే ఇట్ మేబీ ఒకసారి షార్ట్స్గా అడిగినది ఎస్ఏకి అడుగుతున్నారు, ఎస్ఏకి అడిగినది షార్ట్కి అడుగుతున్నారు. సో మీకు కొంచెం ఐడియా ఉన్నా జస్ట్ రాసేస్తారు ఏదో ఒకటి. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక టాపిక్ ప్రిపేర్ అయితే దాని డెఫినేషన్, ఫంక్షన్స్, ఇంకా దాని ఏమైనా బ్లాక్ డయాగ్రామ్స్ కానీ డయాగ్రామ్స్ ఉంటే బాగా నేర్చుకోండి. సో మనకి ఎస్ఏగా ఉపయోగపడుతుంది, అలాగనే షార్ట్గా కూడా యూస్ చేస్తారు. అండ్ తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్గనైజేషన్ అని, ట్రైట్స్ థియరీ ఆఫ్ లీడర్షిప్ అని. దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కొంచెం మనం ఓన్గా రాయొచ్చు అనమాట. ఇప్పుడు ట్రైట్స్ ఆఫ్ లీడర్షిప్ అన్నామనుకో, ఒక లీడర్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అది మనం జనరల్గా కూడా రాయొచ్చు కదా. దీంట్లో కొంచెం ఆ టాపిక్ మీద ఐడియా ఉంటే మనం జనరల్గా కానీ రాసేయచ్చు, మార్క్స్ అనేది ఈజీగా వేస్తారు. తర్వాత దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి కదా మేనేజ్మెంట్లో, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్. కొంచెం టాపిక్ మీద ఐడియా వచ్చిందనుకో మనమే ఓన్గా రాయొచ్చు. అండ్ తర్వాత సెకండ్ చాప్టర్ చూద్దాము. సెకండ్ చాప్టర్లో ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది. సో ఏ క్వశ్చన్ కూడా రిపీట్ అయితే అవ్వలేదు. కాకపోతే ఫస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి, డిఫైన్ గ్రౌండింగ్ షీల్డింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్. అది ఎస్ఏగా కూడా అడుగుతున్నారండి. దీంట్లో ఇది ఒక అడ్వాంటేజ్. ఒక క్వశ్చన్ నేర్చుకున్నాం అనుకో, ఇది ఇప్పుడు 3 మార్క్స్ అడిగారంటే మనం సింపుల్గా డెఫినేషన్ రాస్తాం. అదే 8 మార్క్స్ అడిగారనుకో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఒకసారి చూడండి, అడిగారు 8 మార్క్స్కి. ఇవి ఈ సెకండ్ చాప్టర్ నుంచి చేసేసండి. మనకి సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ కొంచెం ఏమంటారు సిమిలర్గా ఉంటాయి. అంటే దాంట్లోనేమో ప్రోడక్ట్ అనేది, ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తాం, దీంట్లో టెస్టింగ్ చేస్తామండి. ఇంకా థర్డ్ చాప్టర్ షార్ట్స్ ఇవి. దీంట్లో టెస్టింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, వైబ్రేషన్ టెస్టింగ్ అని, బంప్ టెస్టింగ్ అని, ఈ టెస్టింగ్స్ ఎక్కువ అడుగుతున్నారు. తర్వాత ప్రోడక్ట్ డాక్యుమెంటేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న టైప్స్. ఇంకా తర్వాత ఎస్ఎస్ చూస్తే ప్రోడక్ట్ ఆఫ్ ప్యాకేజింగ్ అండ్ స్టోరేజ్. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాయి కదా, ఎక్స్ప్లెయిన్ ద పవర్ సప్లై రిక్వైర్మెంట్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అని. ఇది చాలాసార్లు రిపీట్ అయిందండి. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, గ్రౌండింగ్, షీల్డింగ్ అండ్ గార్డింగ్ టెక్నిక్స్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఫోర్త్ చాప్టర్లో షార్ట్స్ అండి ఇవన్నీ. మార్కెట్ సర్వే అంటే ఏంటి, ఎంటర్ప్రీనియర్ అంటే ఏంటి, ఈ ఎంటర్ప్రీనియర్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనియర్షిప్కి ఉండాల్సిన ఆ పర్సన్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నాం కదా, అసలు ఆ కాన్సెప్ట్ యొక్క మైండ్ థీమ్ ఏంటి, నేషనల్. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఎంటర్ప్రీనియర్ ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి సపోర్ట్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి, తర్వాత జీరో ఎఫెక్ట్ అంటే ఏంటో అడుగుతున్నారండి. ఇది కొంచెం ఐడియా ఉంటే మనం ఓన్గా రాసేయచ్చు. ఇంక తర్వాత ఎస్ఎస్ చూసామనుకోండి, మామూలుగా ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఎంటర్ప్రీనియర్స్ ఇన్ ప్రమోటింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సెలెక్షన్ ఆఫ్ సైట్. ఒక సైట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఏ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేయాలి. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, మార్కెట్ సర్వే. ఇందాక నేను చెప్పే కదా, మార్కెట్ సర్వే షార్ట్కి వచ్చింది, ఎస్ఏకి వచ్చింది. సో ఇలా అనమాట. మనం ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అది షార్ట్కి అడిగినా ఎస్ఏకి అడిగినా మనకు ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం రాసేయచ్చు.
తర్వాత 5th చాప్టర్ చూస్తే ఐఓటీ అండి. అంటే స్మార్ట్ టెక్నాలజీస్, కానీ దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్ మొత్తం ఐఓటీ. అంటే ఐఓటీ అంటే ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, దాని అడ్వాంటేజెస్, అప్లికేషన్స్, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్. ఓన్లీ ఐఓటీ గురించి ఒక్క ఎస్సే లాగా చదివాం అనుకోండి, ప్రతి షార్ట్ అనేది మనకు కవర్ అయిపోతుంది. మరి దాని గురించి స్పెషల్గా చదవాల్సిన అవసరం లేదు. అదే ఎస్ఎస్ విషయానికి వచ్చామనుకోండి, ఐఓటీ అనేది ఫుడ్ అండ్ వాటర్ ట్రాకింగ్, సెక్యూరిటీలో ఎలా యూజ్ చేస్తారు, స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్, మొబిలిటీలో ఎలా యూజ్ చేస్తారు, అంటే దీని యొక్క అప్లికేషన్స్ ఉన్నాయి కదా డిఫరెంట్గా, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. దీంట్లో కూడా చాలా చిన్నగా ఉంది చూడండి, 14 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు కదా, 2 షార్ట్స్ 1 ఎస్సే. సో జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.